హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు గారెలు తయారు చేద్దాం. దానికి కావలసిన పదార్థాలు 10 పచ్చిమిర్చి అండి. 10 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక 2 ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. 2 ఎల్లిపాయ గడ్డలండి. ఈ మూడింటిని మంచిగా మిక్సీకి పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా ఇట్లా బరకగా పట్టుకోవాలండి, మెత్తగా పట్టుకోవద్దు. ఒక కప్పు ధనియాలు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా ఇట్లా నలుపుకోవాలండి. ఇట్లా 2 వక్కలు అయ్యేలాగా నలుపుకొని పెట్టుకోవాలి. నేను కేజీన్నర బియ్యం పిండి అండి, కేజీన్నర చేస్తున్నా. ఇది 1 కేజీ అండి, 1 కేజీ, 1 కేజీ ఇది. ఇంకా ½ కేజీ పోస్తా. కేజీన్నరనే చేస్తున్నాను గారెలు. చాలా క్రిస్పీగా చేసుకోవచ్చండి, ఎంతో ఈజీగా. ఒక 1 అవర్ లోపల అయిపోతుందండి ఈ కేజీన్నర. ఇలా మంచిగా జల్లించి పెట్టుకున్నానండి ముందుగానే నేను ఈ పిండి. దీనికి సరిపడా ఉప్పు ఒక 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు. దీంతో 2 స్పూన్లు అన్నట్టు. 5 స్పూన్ల నువ్వులు వేస్తున్నా. 5 స్పూన్లు, దీంతోనే 5 స్పూన్ల నువ్వులు వేసిన. మంచిగా అంతా కలపాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సాల్టు, నువ్వులంతా మిక్స్ అయ్యేలా కలపాలి. నేను ముందుగా నానబెట్టిన అలసందపప్పు అండి ఇది. ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న అలసందపప్పు. దీంతో 5 స్పూన్లు వేస్తున్నానండి. 5 స్పూన్లు వేస్తున్నా అలసందపప్పు. 2 స్పూన్ల శనగపప్పు అండి, ముందుగా నానబెట్టుకున్నా. ఈ 2 స్పూన్ల శనగపప్పు వేస్తున్నా. ఈ కచ్చపచ్చగా దంచుకున్న కొత్తిమీరలు, ధనియాలు, పల్లీలు అండి, 1 గిన్నెడు పల్లీలు కచ్చపచ్చగా వేసుకోవాలండి. 2 వక్కలుగా చేసుకొని మంచిగా కలుపుకొని ఇందులో వేయాలి. ఇక ముందుగా పట్టుకున్న మన ఈ పచ్చిమిర్చి పేస్టు వేసి మంచిగా మిక్స్ చేయాలి. దీంట్లో గారెల్లో ఉల్లిఆకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సన్నగా తరిమిన కరివేపాకు, కొత్తిమీర ఆకు, ఉల్లికాడలు, ఉల్లిఆకు అంటారు, ఉల్లికాడలు, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ముందుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇందులో అన్నీ వేసి మంచిగా పిండి అంతా కలిపేయాలి. దీంట్లో వేడి నీళ్ళు అవసరం లేదండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల అప్పకాయలు పట్టి తొందరగానే అంత ముక్క స్మెల్ వస్తుందండి, టేస్ట్ మారిపోతుంది. ఇలా వట్టి వాటర్ తోటి కలుపుకుంటేనే ఒక నెల వరకు కూడా అప్ప టేస్ట్ మారదండి, అలాగే ఉంటుంది. మంచిగా క్రిస్పీగా ఉంటుంది. ఉప్పు, ఆకులు అన్నీ మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మంచిగా గట్టిగా కలుపుకోవాలండి. మెత్తగా అయితే కూడా అప్ప రాదు, ఇచ్చిపోతుంది. మంచిగా చూసుకొని ఇట్లా ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత ఇగో ఇలా స్పూన్ తీసుకొని ఇలాంటిది ఇలా తీసి చేయడం వల్ల అన్నీ ఒకే సైజు వస్తాయండి ముద్దలు. అప్పాలు కూడా అన్నీ ఒకే సైజు వస్తాయి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా అన్నీ ఒకేలా వస్తాయి. ఇలా చేసి మంచిగా ప్రెస్ మీద ఒత్తుకోవాలి. చూడండి ఎంత సన్నగా వస్తుందో, చాలా క్రిస్పీగా అవుతుందండి. మీరు కూడా ఇలానే చేయండి ఒకసారి నేను చెప్పిన విధంగా. ఇలా సన్నగా ఒత్తుకొని పక్కన ఒక క్లాత్ వేసి అందులో వేసుకోవాలి. ఒక 20-25 అయిన తర్వాత కాల్చుకోవాలండి అన్నీ.
కొంచెం కొన్ని చేసిన తర్వాత అయితే మంచిగా అప్ప ఆరుతుంది. అప్పుడు తీసి కాల్చుకుంటే మంచిగా వస్తాయి. ఇలా కొన్ని చేసి పక్కన పెట్టుకొని తర్వాత కంచుడు పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను 4 వేసే కాలుస్తున్నా అండి. ఎక్కువ వేసుకోవడం వల్ల అన్నీ వంకరగా అవుతాయి. 4 అయితే సరిపోతుంది. ఇలా సన్నని మంట పైన మంచిగా కాల్చుకోవాలి. మధ్యలో హోల్స్ పెడితే కూడా మంచిగా కాలుతుందండి అప్పకు. ఇలా అన్నీ ఒకేలాగా కాల్చుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. అన్నీ కాల్చిన ఇలా అయింది రెడీ. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. చక్నాలు కూడా చేశాను, అప్లోడ్ చేశాను, చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.